హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే రియల్‌మీ GT70 మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం మే 27కి అమెజాన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని డీటెయిల్స్ అయితే మొత్తం బయటకొచ్చినాయి. స్పెసిఫికేషన్‌తో పాటు ప్రైస్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మన స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అయితే తెలుసుకుందాం. ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ ఉందా లేదా తెలుసుకుందాం. అలాగే ఈ మొబైల్ ఎవరికి సూటబుల్ అవుతుందో అది కూడా తెలుసుకుందాం. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదని కూడా పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం యూస్ఫుల్ ఉందనుకున్న మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ చూసుకుంటే మాత్రం మొత్తం చూడనీకి లుక్ కూడా కొంచెం గ్లాసీ ఫినిషింగ్ లో లభిస్తుంది. దాని డిజైన్ ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. అది 3 కలర్స్ లో మొబైల్ అయితే లభిస్తుంది కాబట్టి చూడనీకి లుక్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రీమియం క్వాలిటీ మొబైల్ లుక్ అయితే కనిపిస్తుంది కాబట్టి డిజైన్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఆ డిజైన్ పిక్చర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఆ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మనకి మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం రియల్మీ GT70లో వాడిన ప్రోసెసర్ వచ్చి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా గేమింగ్ ప్లే చేసుకోవచ్చు. 6 hours వరకు మనకు 120 FPS బీజిఎం గేమ్స్ అయినా కూడా మనకి స్టేబిలైజేషన్ మనకి గేమ్ ప్లే జరిగే అవకాశం ఉంది. ఇది మనకు గ్రాఫిక్స్ లో చూసుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్ గ్రాఫిక్స్ అయితే లభించే అవకాశం ఉంది. ప్రోసెసర్ లో చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ మనకి ప్రోసెసర్ లో ల్యాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటి జరిగే అవకాశం లేవు. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ప్రోసెసర్ చూసుకున్న మాత్రం చాలా బెటర్ ప్రోసెసర్ అయితే నాకు అనిపించింది. ఈ ప్రోసెసర్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వచ్చినప్పుడు మనకి డిస్ప్లే వచ్చి మాత్రం 6.8 ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 Hz లభిస్తుంది. 120 నుంచి మాత్రం 240 వరకు అయితే రిఫ్రెష్ రేట్ పెంచుకునే అవకాశం ఉంది. విత్ మనకు డిస్ప్లే ప్రొడక్షన్ వస్తే మాత్రం కొర్నింగ్ అలాగా 7 ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రం 6000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి బ్రైట్నెస్ పరంగా మనకి తగ్గే ఛాన్స్ లేని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే వచ్చి మాత్రం ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లేలో ఒక ప్లస్ పాయింట్ అనేది మనకి HDR10+ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి మనకు అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కంటెంట్ అనేది మనం హెచ్డీలో చూసే అవకాశం ఉంది కాబట్టి డిస్ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు చాలా బెటర్గా అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుని మాత్రం ఈసారి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభించే అవకాశం ఉంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఇది వచ్చి మాత్రం IMX నుంచి 896 సెన్సార్ లభిస్తుంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ మనకి ఇందులో చాలా బెటర్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు కెమెరా తీసుకుని మనం బ్యాక్ సైడ్ అయితే ఉందో 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 4K 30 FPS స్టేబిలైజర్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 720p లో ఫుల్ హెచ్డీ లో మాత్రం స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెటర్ యూస్ఫుల్ గా ఉంటుంది మనకి కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయో. ఇందులో ఒక లైట్ కూడా లభిస్తుంది. LED లైట్ వచ్చి మనకు ఆరో లైట్ లో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరా ఉందో చూడడానికి లుక్ మాత్రం చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే కెమెరాస్ ఉంది. ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అలాగే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి కెమెరా దగ్గర తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఏదైతే రియల్మీ GT70లో చూసుకుంటే చాలా బెటర్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరాస్ విత్ డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ మూడైతే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీనికి హైలైట్ విషయం ఇంకోటి ఏంటంటే మనకి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిన బ్యాటరీస్ మాత్రం 200 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 120 W ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంక్లూడ్ బాక్స్ లో లభించే అవకాశం ఉంది. 120 W ఫాస్ట్ ఛార్జర్ అనేది ఈ 120 W ఫాస్ట్ ఛార్జర్ తోటి మనకి 7000 mAh బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేసే వారికి మనకి 30 నుంచి 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 15 మినిట్స్ లో మాత్రం 50% ఛార్జింగ్ ఎక్కేస్తుందని చెప్తున్నారు కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్సలెంట్ గా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. విత్ మల్టీ టాస్కింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. ఎక్కువ గేమ్స్ ఆడుకున్న వాళ్ళకి కూడా చాలా బెటర్ గా యూజ్ అవుతుంది మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే. వన్ టైం ఒకసారి 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే మాత్రం మీరు 1 డే వరకు అయితే గేమ్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఆడుకోవచ్చు. నార్మల్ గా జనరల్ యూజింగ్ వాళ్ళకి కూడా మనకి 2 days వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా అనిపించింది బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు 7000 mAh బ్యాటరీ కావదా మొబైల్ వెయిట్ అయితే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కాకపోతే మొబైల్ వెయిట్ అయితే అంత లేదు ఫ్రెండ్స్. 202 grams అయితే లభించే అవకాశం ఉంది. మొబైల్ వెయిట్ వచ్చి మాత్రం బ్యాటరీ తయారు చేసే పద్ధతి వచ్చి మాత్రం సిలికాన్ తోటి అయితే బ్యాటరీ అయితే తయారు చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం మనకు వెయిట్ లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఫ్రెండ్స్ ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం ఫ్యూచర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం కంటెంట్ కొంచెం యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.
ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ ర్యామ్ చూసుకుంటే మాత్రం 8 జీబీ తోటి స్టార్ట్ అవుతుంది. వర్చువల్ ర్యామ్ కూడా ఉండే అవకాశం ఉంది 8 జీబీ. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 16 జీబీ ర్యామ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ర్యామ్ కెపాసిటీ కూడా మనకి ఎల్పీడీఆర్ 5X లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే బేస్ మోడల్ 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. హై మోడల్ చూసుకుంటే మాత్రం 512 జీబీ అయితే లభించే అవకాశం ఉంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి యూఎఫ్ఎస్ నుంచి 4.0 లభించే అవకాశం ఉంది కాబట్టి స్టోరేజ్ విత్ ర్యామ్ అనేది చూసుకుంటే మాత్రం ఫాస్ట్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మొబైల్ బూస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా అవుతుంది అని చెప్పుకోవచ్చు. మనకు ఫాస్ట్ గా మనకు మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మాత్రం రియల్‌మీ యూఐ 6.0తో లభించే అవకాశం ఉంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. మనకు అప్డేట్స్ పరంగా కూడా చాలా క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి 2+3 ఇయర్స్ అయితే చాలు. పరంగా కూడా మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. లౌడ్ స్పీకర్ లభిస్తుంది. సెన్సార్ లభిస్తుంది. ఐపీ రేటింగ్ పరంగా మనకి IP68, 69 రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మాత్రం అన్ని ఫీచర్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ఫీచర్స్ గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ అనేది కొంచెం డీసెంట్ గానే పెట్టారు అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 8 GB నుంచి 2 వేరియంట్ ప్రైస్ వచ్చి ఎంత లేదన్నా ఒక 32 నుంచి 34,000 అయితే ప్రైస్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది కార్డ్ ఆఫర్ లో చూసుకుంటే మాత్రం 30,000 లో లభించే అవకాశం ఉంది కాబట్టి 30,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నేను అడుగుతా మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ విత్ ప్రాసెసర్ విత్ కెమెరాస్ విత్ మనకి డిస్ప్లే కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే డిజైన్ కూడా కొంచెం కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉందో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. అలాగే 3 కలర్స్ ఉంటాయి కాబట్టి డిజైన్ లుక్ కూడా చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. డిజైన్ విత్ ఈ స్పెసిఫికేషన్ అనేది వీళ్ళు పెట్టే ప్రైస్ అయితే మాత్రం 30,000 పెడితే మాత్రం కళ్ళు మూసుకొని అయితే తప్పకుండా తీసుకోకుండా ఒక ఫ్లాషిక్ లెవెల్ లెవెల్లో మొబైల్ అయితే లభిస్తుంది కాబట్టి నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరికైతే ఈ మొబైల్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నిన్న యారుని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఈ మొబైల్ గురించి చిన్న క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను. క్లారిటీ ఇస్తే మాత్రం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే కాళ్ళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.